హలో హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఉప్మా దోశ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, కరివేపాకు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వాటర్ ఎలా పోసుకోవాలంటే, 1 గ్లాస్ ఉప్మా రవ్వ ఉందనుకో, దానికి 6 టైమ్స్ వాటర్ వేసుకోవాలి. సపోజ్ 1 గ్లాస్ ఉప్మా రవ్వ అనుకోండి, 6 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకి రవ్వ బాగుంటుంది. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తోని 6 టైమ్స్ వాటర్ వేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్లో రవ్వ వేసే క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఉప్మా రెడీ అయింది. చూడండి క్వాంటిటీ ఎట్లా ఉందో. ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు దోశ ప్యాన్ మీద దోశ వేద్దాం. ఈ దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలంటే, 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టుకొని బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది క్వాంటిటీ. చూడండి ఫ్రెండ్స్, మీకు దోశ ఎంత కావాలో అంత పిండి వేసుకొని చేసుకోండి. ఫ్రెండ్స్, దోశ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ పైన ఒక 3 స్పూన్స్ ఉప్మా వేసుకుందాం. బిగ్ టేబుల్ స్పూన్ అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, రవ్వ ఎలా ఉందో, ఉప్మా అంత పలుచగా ఉండాలి. అప్పుడే తింటుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దానిపైన కొంచెం కారం పొడి వేసుకోండి. మీ దగ్గర పప్పుల పొడి ఉన్నా కానీ వేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కారం పొడి వేస్తున్నా. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని దానిపైన వేసుకోండి. మంచిగా ఇప్పుడు దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దోశ ఇలా రెడీ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం
లోలో పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడైతే బాగా మగ్గుతుంది. దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇలా నిదానంగా దోశను కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తుందో దోశ అనేది. ఉప్మా దోశ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. దీన్ని ఏ చట్నీతో తీసుకున్నా కానీ యమ్మీగా ఉంటుంది. ఫైనల్గా అయితే ఉప్మా దోశ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.